కోనసీమ జిల్లా రాజోలు మండలం బి సావరం గ్రామంలో వంగవీటి మోహన రంగ 77వ జయంతి వేడుకలను అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి రంగ విగ్రహాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవిష్కరించారు. రంగా కేవలం కాపు కులానికే పరిమితం కాదని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన శ్రమించారని దేవ వరప్రసాద్ అన్నారు. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని, అటువంటి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈ సావరంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి నన్ను పిలవటం నాకు చాలా సంతోషం. ఈ విగ్రహాన్ని కేవలం కాపు నాయకులే కాదు, కాపు కార్యకర్తలే కాదు, బీసీ కార్యకర్తలు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో భాగస్వామ్యం వారు కలుపుకోవడం, ఇదంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తాం. మీకు తెలుసు, వంగవీటి మోహన్ రంగా గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసింది మనకందరికీ తెలుసు. శాసనసభ్యులుగా పనిచేసింది మనకందరికీ తెలుసు. వారి నాయకత్వంలో ఈ బడుగు బలహీన వర్గాలకి కాస్త గుర్తింపు కూడా ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.